Wonderful morning to everyone presented here. Every great journey begins with a small step. ప్రతి గ్రేట్ ట్రీ ఒక చిన్న సీడ్ నుంచే ప్రారంభమవుతుంది. ప్రతి గ్రేట్ పర్సనాలిటీ ఒక సింపుల్ ఫ్యామిలీ నుంచి వెలుగులోకి వస్తుంది. ఈ రోజు మనం చూడబోతుంది జస్ట్ ఏ జాబ్ స్టోరీ కాదు, ఇట్స్ అన్ ఇన్స్పైరింగ్ సక్సెస్ జర్నీ. 1965 ఆర్మూర్ ఒక చిన్నారి బిగ్ డ్రీమ్స్, స్ట్రాంగ్ డిటర్మినేషన్ అండ్ క్లియర్ విజన్ తో జన్మించింది. ఆమె నమ్మకం ఒకటే, ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. తన లైఫ్, కెరీర్, ప్యాషన్ మరియు కమిట్మెంట్ మొత్తాన్ని స్టూడెంట్స్ నాలెడ్జ్ మరియు వాల్యూస్ కోసం అంకితం చేశారు. దాదాపు 4 decades పాటు వేలాది మంది స్టూడెంట్స్ జీవితాల్లో నాలెడ్జ్, కాన్ఫిడెన్స్, హోప్ మరియు సక్సెస్ అనే వెలుగు నింపారు. ఆమె మనందరికీ ఒక రోల్ మోడల్, ఒక మెంటర్, ఒక ఇన్స్పిరేషన్. శ్రీమతి జస్సు శోభా గారు. ఇది కేవలం ఒక టీచర్ స్టోరీ కాదు, ఇది డ్రీమ్స్, డెడికేషన్, డిసిప్లిన్, సర్వీస్, లీడర్షిప్, లవ్ అండ్ సక్సెస్ కలిసిన ఒక రిమార్కబుల్ జర్నీ. లేడీస్ అండ్ జెంటిల్మెన్, లెట్ us వెల్కమ్ ద ఇన్స్పైరింగ్ సక్సెస్ జర్నీ ఆఫ్ శ్రీమతి జస్సు శోభా గారు. ఎంత అందమైన పాప, లక్ష్మీదేవి స్వయంగా మా ఊరికి వచ్చినట్టుంది. సో బ్యూటిఫుల్. ఈ పాప కళ్ళల్లో ఎంత వెలుగో, పెద్దగా అయ్యాక ఎంతో గొప్ప వ్యక్తి అవుతుంది. షీ విల్ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. దేవుడా, మా అమ్మాయిని మంచి మనిషిగా, బాగా చదివే విద్యార్థినిగా, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా తీర్చిదిద్దు. బ్లెస్ హర్. మన పాప పేరు శోభ. పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామసిలుక, గౌరాలే నన్ను చేసి పెంచనే ఓ రామసిలుక. పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామసిలుక, గౌరాలే నన్ను చేసి పెంచనే ఓ రామసిలుక. కోరామిసాలు దువ్వుతూ మా నాయన కోరొక్క కూత పెడితేనే, ఓ నాయన పెద్ద అప్పులంత తప్పుడే, మా నాయన తప్పే ఒప్పేసుకుంటారే. ఊరంతా పెద్దోడు, నా ముందు పసోడు పసోడు. పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామసిలుక, గౌరాలే నన్ను చేసి పెంచనే ఓ రామసిలుక. పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామసిలుక, గౌరాలే నన్ను చేసి పెంచనే ఓ రామసిలుక. నేను పుట్టినప్పుడు మా నాయన నిండు అమాసనంటనే, ఓ నాయన మా నాయన ముఖమప్పుడు మా నాయన పండు పున్నమంటనే. ఓ నాయన నేను పుట్టినప్పుడు మా నాయన నిండు అమాసనంటనే, ఓ నాయన మా నాయన ముఖమప్పుడు మా నాయన పండు పున్నమంటనే. ఓ నాయన మా నాయన గుండె తొట్టేలా చేసి నన్ను ఊయల్ల ఊపనంటనే. పేరుగల్లా పేరుగల్లా పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో రామసిలుక, గౌరాలే నన్ను చేసి పెంచలే ఓ రామసిలుక. పట్టా గొలుసులు తెచ్చనే, ఓ నాయన పెట్టి మురిసిపోయనే, మా నాయన పట్టు లంగాలు తెచ్చనే, ఓ నాయన కట్టి మురిసిపోయనే. మా నాయన పట్టా గొలుసులు తెచ్చనే, ఓ నాయన పెట్టి మురిసిపోయనే, మా నాయన పట్టు లంగాలు తెచ్చనే, ఓ నాయన కట్టి మురిసిపోయనే. మా నాయన మారాని నేనైతే గుర్రామె తానైన వారాలు అన్ని మోసలే. పేరుగల్లా పేరుగల్లా పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో రామసిలుక, గౌరాలే నన్ను చేసి పెంచనే ఓ రామసిలుక. శోభ, వేకప్, లేవమ్మా, సూర్యుడు కూడా వచ్చేశాడు. వస్తున్నా అమ్మా. ముందు దేవుడికి నమస్కారం చెయ్యమ్మా. ఎస్, సరే నాన్న. ఎప్పుడు చదువుతూనే ఉంటావా? చదువుకుంటేనే బెస్ట్ టీచర్ అవుతా అన్నా. నువ్వు ఖచ్చితంగా ఒకరోజు గ్రేట్ టీచర్ అవుతావు. అదే నా డ్రీమ్ నాన్న. కాశీ గడిసు పిల్ల, శివ కాశీ సరుకి పిల్ల, ఎవరిది ఎవరిది అల్లరి
శోభ, ఏ గ్రూప్ తీసుకున్నావు? బైపీసీ. ఎందుకు? నాకు బయాలజీ అంటే చాలా ఇష్టం. ఫ్యూచర్లో బయాలజీ టీచర్ని కావాలనుకుంటున్నా. నేను శుక్రారం మహాలక్ష్మి, ఏగు సుక్కలా ఎలుగుతుంటా క్యాచ్ మీ. నేను శుక్రారం మహాలక్ష్మి, ఏగు సుక్కలా ఎలుగుతుంటా క్యాచ్ మీ. కలిగినోళ్ళ ఇల్లే మాది, నన్ను ఎత్తుకున్నది వీధి వీధి. చూడ తెల్ల తోలు పిల్లనైనా కోసి పోస్తే పని బాటుదాన్ని. గడ్డి మోసుకుంటూ గడ్డ పెరుగు తింటూ పెరిగినాను నిండు కుండలా. నేను శుక్రారం మహాలక్ష్మి, ఎండి తెరకు దొరకని ఎంకి సొగసుని. నేను శుక్రారం మహాలక్ష్మి, ఎండి తెరకు దొరకని ఎంకి సొగసుని. పోరగాళ్ళ పురుషాన ఉన్నది, కోటి రోజు రోజు పెరుగుతున్నది. అందం ఇంకా ఊరుతూనే ఉన్నది, నన్ను అందుకొని పొర పిల్లోడా జల్ది. నేను శుక్రారం మహాలక్ష్మి, ఇచ్చుకుంది అచ్చ తెలుగు నవ్వే క్యాచ్ మీ. శుక్రారం మహాలక్ష్మి. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ శోభా గారు టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేశారు. మీన్వైల్ లైఫ్ టర్న్డ్ ఏ బ్యూటిఫుల్ పేజ్. శోభా గారి జీవితంలో ఒక కొత్త చాప్టర్ ప్రారంభమైంది, అదే మ్యారేజ్. వరుడు శ్రీ గంగాధర్ గారు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో ఎంప్లాయీగా ఉండేవారు. 2 hearts, 1 dream, 1 beautiful journey. దివి నుంచి ఈ భువికి దిగినారుగా, మనసుల్ని మురిపిల్చి ప్రేమల్ని గెలిపించు ఈ పెళ్లి వేడుకను తిలకించగా. వరుడు వధువుకి తాళి కట్టయ్యా. కంగ్రాచులేషన్స్. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించండి. ఏడోళ్ళు చెప్పుకునేలా ఓ నాయనా నా పెళ్లి చేసినాడులే. మా నాయన కన్నీళ్లు దాచిగుండలా, ఓ నాయన అక్షింతలేసినాడులే. మా నాయన ఏడోళ్ళు చెప్పుకునేలా, ఓ నాయన నా పెళ్లి చేసినాడులే. మా నాయన కన్నీళ్లు దాచిగుండలా, ఓ నాయన అక్షింతలేసినాడులే. మా నాయన సిననాడు తన సంక దిగితే నేనేడ్చినట్టు, ఏడ్చుకుంటా నా చేతులిడిసినే. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ. అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. మళ్ళీ తిరిగి అడుగేసేది వచ్చిపోయే చుట్టాలానే. నేను పుట్టి పెరిగిన ఊరికి ఇంకా పైన పొరుగుదాన్ని. కట్టదాటి గంగ నేడు కంట పొంగిని. ఎంత ఎంత యాతనో, ఎంత గుండె కోతనో, ప్రాణమోలే పెంచుకున్న పిచ్చి నాన్నకు దూల మిరిగి భుజముపై పడిన పిడుగు పాటిది. ఇంతకన్నా నరకమే లేదు జన్మకు. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ. అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. ఒక్కోసారి మన అనుకున్న వాళ్ళందరూ మనల్ని వదిలి వెళ్ళిపోవచ్చు. అప్పుడు కూడా మనం బతక తప్పదు. ఎందుకో ఎవరి కోసం బతుకుతున్నామో కూడా తెలియకపోవచ్చు. అయినా దేనికి మనం చెల్లించకూడదు. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్ లో చెప్పనా? దట్స్ లైఫ్. ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, 2 కుటుంబాల బ్యూటిఫుల్ జర్నీ కూడా ప్రారంభమైంది. మన ఇల్లు ప్రేమతో ఆనందంతో నిండాలి. అదే మన లైఫ్ ప్రామిస్.
పిల్లలకు మంచి విద్య, కుటుంబానికి మంచి విలువలు, అదే మన మిషన్. టుగెదర్ మనం ప్రతి బాధ్యతను ఆనందంగా నిర్వర్తిద్దాం. ఆఫ్టర్ మ్యారేజ్ కొన్ని సంవత్సరాలకే శోభ గారి డ్రీమ్ నిజమైంది. ఆమె గవర్నమెంట్ టీచర్గా ఎంపికై తన టీచింగ్ కెరీర్ ప్రారంభించారు. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి, అడితే ఆడాలిరా రఫ్ ఆడాలి. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి, అడితే ఆడాలిరా రఫ్ ఆడాలి. పట్టితేనా కానీ మును ముందుకెళ్ళాలి, కొట్టి ఉన్నా కానీ గెలుపొంది తీరాలి. ఈ చరిత్రలో నీకో కొన్ని పేజీలుండాలి. కంగ్రాచులేషన్ శోభ గారు, మీరు ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా ఎంపికయ్యారు. థ్యాంక్ యూ సార్. వెయ్యాలి నటరాజులాగా, నవ్వే చిందాలి నెలరాజులాగా, మనసే ఉండాలి మహారాజులాగా, ముగిసే పోవాలి రాజు పెడాలని. ఏమండి, నాకు గవర్నమెంట్ టీచర్ జాబ్ వచ్చింది. కంగ్రాచ్యులేషన్స్ శోభ, ఇది మన జీవితంలో మర్చిపోలేని ఆనందం. నీ కష్టం, మీ తల్లిదండ్రుల కళ, మీ అన్నదమ్ముల ప్రోత్సాహం అన్నీ ఫలించావి. ఈ విజయం మీ అందరి ఆశీర్వాదాల సక్సెస్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు. జాబ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, ఈ రెండింటిని సమానంగా బ్యాలెన్స్ చేయడం ఒక పెద్ద ఛాలెంజ్. కానీ శోభ గారు ఈ రెండింటిలోనూ సక్సెస్ సాధించి ప్రతి మహిళకు ఒక రోల్ మోడల్గా నిలిచారు. అమ్మా, హోంవర్క్ పూర్తి చేశాను. అమ్మా, నాకు సైన్స్ అర్థం కావట్లేదు. అమ్మా, నాకు సోషల్ అర్థమైతలేదు, చెప్పమ్మా. అమ్మా, నాకు మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చెప్పమ్మా. రండి, ఒక్కొక్కరికి చెప్తాను. స్కూల్లో టీచర్, ఇంట్లో కూడా టీచరేనా? అమ్మా, నువ్వు ఎప్పుడైనా అలసిపోయావా? నీ స్మైలింగ్ ఫేస్ చూస్తే నా అలసట అంతా డిసపియర్ అయిపోతుంది. పిల్లల ఫ్యూచర్ కోసం నువ్వు చేస్తున్న కష్టం నిజంగానే గొప్పది. కుటుంబం సంతోషంగా ఉంటే అదే నాకు గ్రేట్ హ్యాపీనెస్. ఒక మంచి టీచర్, ఒక ఆదర్శ గురువు, ఒక ప్రేమగల మదర్, ఈ మూడు పాత్రల్లోనూ శోభ గారు అందరికీ ఒక రోల్ మోడల్గా నిలిచారు. ఆమె డెడికేషన్, హార్డ్ వర్క్ అండ్ కమిట్మెంట్ ప్రభుత్వం తగిన రికగ్నిషన్ అందించిన ఆ రోజు ఆమె జీవితంలో ఒక ప్రౌడ్ మూమెంట్గా నిలిచిపోయింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. మేడం, ఐ హ్యావ్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. వాట్ ఈస్ దట్ సార్? ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. ప్లీజ్ టెల్ మీ సార్. ప్రభుత్వం మీ హార్డ్ వర్క్ ని గుర్తించి మీకు స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ టీచర్ గా ప్రమోషన్ ఇచ్చింది. థ్యాంక్ యూ సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది మీ హార్డ్ వర్క్ కు వచ్చిన గుర్తింపు. కంగ్రాచులేషన్స్ మేడం, కంగ్రాచులేషన్స్. మా అంచనాల కందుమా, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. శోభ, ఇంకా నిద్రపోలేదా? రేపటి క్లాస్ కోసం ప్రిపేర్ అవుతున్నానండి. నువ్వు పిల్లల కోసం ఎంత కష్టపడుతున్నావో చూస్తుంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది. వాళ్ళు గొప్పవారు అయితే నాకు అదే విజయం. నీ డెడికేషన్, నీ సర్వీస్ ఒకరోజు వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో నిలిచిపోతాయి. నీ ఎంకరేజ్మెంటే నా స్ట్రెంగ్త్. కీప్ స్మైలింగ్, నీ చిరునవ్వే నీ పెద్ద బలం. థ్యాంక్ యూ అండి. మీ కోఆపరేషన్ లేకపోతే ఈ జర్నీ ఇంత ఆనందంగా ఉండేది కాదు. లవ్, ఫ్యామిలీ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్, ఇవే శోభ గారి జీవితాన్ని ఆనందంతో నింపాయి. కానీ లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు. హ్యాపీ మూమెంట్స్ మధ్యలో కొన్ని అనుకుని స్టార్మ్స్ కూడా వస్తాయి. ఒకరోజు ఊహించని ట్రాజడీ వారి జీవితాన్ని కుదిపేసింది. గారు, బీ స్ట్రాంగ్, ధైర్యంగా ఉండండి. ఏమైంది? గంగాధర్ గారికి యాక్సిడెంట్ జరిగింది. ఆయన ఇక మన మధ్యన లేరు. లేదు, ఇది నిజం కాదు. ఓ దేవుడా. ఆ సంఘటన శోభ గారి జీవితంలో అత్యంత విషాదకరమైన ఇన్సిడెంట్. అయినా
ఆమె కరేజ్, స్ట్రెంగ్త్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. కన్నీళ్లను స్ట్రెంగ్త్గా మార్చుకొని, బాధను మోటివేషన్గా మార్చుకొని జీవిత ప్రయాణాన్ని ధైర్యంగా కొనసాగించారు. మీ నాన్న మనకు ధైర్యంగా జీవించడం నేర్పించారు. ఇప్పటి నుండి ఆయన డ్రీమ్స్ ను మనం నెరవేర్చాలి. మేము బాగా చదువుకుంటాం అమ్మా, మీరు బాధపడకండి. మీరు చెప్పిన మాట ఎప్పటికీ మర్చిపోము అమ్మా. బాధ వచ్చినప్పుడు ఏడవడం తప్పు కాదు, కానీ అక్కడే ఆగిపోవడం తప్పు. నెవర్ గివ్ అప్. అమ్మా, మేము మీకు ప్రామిస్ చేస్తున్నాం. ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు, అటో ఇటో ఎటో వైపు. మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి, మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి, వెనుక వచ్చు వాళ్లకు బాటైనది ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు, అటో ఇటో ఎటో వైపు. శ్రీమతి జస్సు శోభ మేడం గారు ఒక మదర్, ఒక టీచర్, ఒక స్ట్రాంగ్ ఉమెన్, ఈ 3 పాత్రలను ఒకేసారి అద్భుతంగా బ్యాలెన్స్ చేశారు. అదే ఆమె ఇన్నర్ స్ట్రెంగ్త్. టైం పాస్డ్, తల్లి హార్డ్ వర్క్, తండ్రి డ్రీమ్స్, బంధువుల సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్, పిల్లల డిటర్మినేషన్ ఇవన్నీ కలిసి ఒక సక్సెస్ స్టోరీగా, ఒక ఇన్క్రెడిబుల్ అండ్ ఇన్స్పైరింగ్ జర్నీగా మారాయి. అమ్మా, నాకు న్యూజిలాండ్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం వచ్చింది. చాలా సంతోషం నాన్న, కంగ్రాచులేషన్స్. అమ్మా అమ్మా, నేను బీటెక్ పాస్ అయ్యాను ఫస్ట్ క్లాస్ లో. మీ విజయం మీ కష్టానికి ఫలితం నాన్న. అమ్మా అమ్మా, నేను డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. అమ్మా, నాకు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. నాకు ఈ ఉద్యోగాల కంటే మీ నాన్న డ్రీమ్స్ ను నెరవేర్చడం అదే ఎంతో సంతోషం. అవే నా గొప్ప విజయాలు. అమ్మా, మా జీవితానికి మీరే రోల్ మోడల్. ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా సాగరా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొందిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. Good morning, sir. I am J. Shobha, Bio Science teacher. Good morning, ma'am. Welcome to ZPHS Boys Harbour, ma'am. Thank you, sir. మీ గురించి చాలా విన్నాం. మీ డెడికేషన్, టీచింగ్ స్కిల్స్, కమిట్మెంట్ వల్ల మా విద్యార్థులు తప్పకుండా సక్సెస్ సాధిస్తారు. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. గుడ్ మార్నింగ్ మేడం, నన్ను గుర్తుపట్టారా? ఫేస్ గుర్తుకొస్తుంది కానీ పేరు గుర్తు రావడం లేదు. నేను విఘ్నేష్ని మేడం, డాక్టర్గా పనిచేస్తున్నాను. విఘ్నేష్, నువ్వేనా? నువ్వు డాక్టర్ అయ్యావా? చాలా సంతోషం. ఎస్ మ్యామ్, మీరు నాలో ఈ కాన్ఫిడెన్స్ నింపకపోయి ఉంటే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు. చాలా ఆనందంగా ఉంది విఘ్నేష్. ఈ సక్సెస్ ని చూస్తే నాకు గర్వంగా ఉంది. గుడ్ మార్నింగ్ మ్యామ్, ఐ am Varun, your student. గుడ్ మార్నింగ్ వరుణ్, ఎలా ఉన్నావు నాన్న? I am fine ma'am. I am working as a software engineer in USA. వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్ వరుణ్. ఐఎమ్ వెరీ హ్యాపీ నాన్న. మ్యామ్, టైం మేనేజ్మెంట్, డిసిప్లిన్, పంక్చువాలిటీ, రెస్పెక్ట్ ఇవన్నీ నేను మీ దగ్గరనే నేర్చుకున్నాను. ఎక్కడ ఉన్నా మన సంస్కృతిని
మన విలువలను ఎప్పటికీ మర్చిపోవద్దు. డెఫినెట్లీ మ్యామ్, మీరు చెప్పిన ప్రతి లైఫ్ లెసన్ ఇప్పటికీ నాకు మార్గదర్శకం. ఈ సక్సెస్ ని చూసి నాకు చాలా గర్వంగా ఉంది. మ్యామ్, మీరు మా జీవితాల్లో ఎప్పటికీ రోల్ మోడల్, ఇన్స్పిరేషన్. ఈ చిన్న టోకెన్ ఆఫ్ లవ్ మా కృతజ్ఞతకు గుర్తు మేడం. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. మనుష్యులందు నీ కదా మహర్షిలాగా సాగదా. గుడ్ మార్నింగ్ మేడం. ఐఎమ్ సాదికునిసా బేగం. గుడ్ మార్నింగ్ అమ్మా, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్ మేడం. మీ మోటివేషన్తో నేను ఇప్పుడు బయాలజీ సైన్స్ టీచర్గా పనిచేస్తున్నాను. నువ్వు సైన్స్ టీచర్ అయినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మేడం, మీరు చెప్పిన ప్రతి లెసన్, ప్రతి మోటివేషనల్ వర్డ్, ప్రతి ఎంకరేజ్మెంట్ ఈ రోజు నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చాయి. చాలా ఆనందంగా ఉంది. పిల్లలను ప్రేమతో బోధించు. టీచింగ్ అనేది ఒక ప్రొఫెషన్ మాత్రమే కాదు, అది ఒక మిషన్. ఎస్ మ్యామ్, మీ టీచింగ్ స్టైల్ నేను కూడా నా తరగతి గదిలో ఫాలో అవుతాను. మీరందరూ దేశ భవిష్యత్తును మీ లక్ష్యంగా తీసుకొని దేశం కోసం కష్టపడండి. పిల్లలను ప్రేమించండి. సమాజంలో గర్వంగా జీవించండి. బీ హానెస్ట్, బీ హంబుల్, సర్వ్ ద నేషన్. ముగింపులేనిదై సదా సాగరా. ఇదే కదా, ఇదే కదా. మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు నేను ఉద్యోగానికి మాత్రమే గుడ్ బై చెప్తున్నాను, మీ అందరికీ కాదు. చదువు అంటే మార్క్స్ మాత్రమే కాదు, మంచి మనిషిగా ఎదగడం. తల్లిదండ్రులను గౌరవించండి. గురువులను ఎప్పటికీ మరువకండి. టైంను విలువైనదిగా భావించండి. ఎక్కడ ఉన్నా హానెస్టియా, హ్యూమినిటీ, కైండ్నెస్ ఎప్పటికీ విడిచిపెట్టకండి. జీవితంలో ఎంత పెద్ద సక్సెస్ సాధించినా వినయంగా ఉండండి. సమాజానికి ఉపయోగపడే మంచి సిటిజన్గా ఎదగండి. అదే నాకు మీరు ఇచ్చే గొప్ప గిఫ్ట్. మీ అందరికీ నా హృదయపూర్వక ఆశీస్సులు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో, విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో, భవితను లిఖించు కలము పట్టిన మహర్షివో, ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో. కన్ను తెగు ముడికి రాత రాసినోడు బ్రహ్మైతే, బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.